అందరికీ నమస్కారం. నా పేరు ఎస్ గౌతమ్ కుమార్. మాది అల్లినగరం గ్రామం, మండవల్లి మండలం, ఏలూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా యొక్క కుటుంబం పూర్తి వ్యవసాయ ఆధారిత కుటుంబం. తాత ముత్తాతల నుంచి కూడా వ్యవసాయం అనేది మాకు అనాదిగా వస్తున్నది. ఫస్ట్లో అంతా కూడా కెమికల్ ఫార్మింగ్ అనేది జరుగుతూ ఉండేది. నేను వచ్చేటప్పటికి డిగ్రీ వరకు చదువుకున్నాను. డిగ్రీ చదివినప్పటికీ గ్రామాల్లో ఈ వ్యవసాయం మీద మక్కువతో ఇక్కడే ఉండి నాన్నగారికి చేదోడు వాదోడుగా ఉండడం, అలాగే పంచాయతీరాజ్లో పార్ట్ టైం గుమస్తాగా పనిచేస్తూ ఈ వ్యవసాయాన్ని చూసుకోవడం జరుగుతుంది. ప్రకృతి వ్యవసాయం 50 సెంట్లలో 2017లో మొదలు పెట్టడం జరిగింది. మా యొక్క పంటల సరళి వచ్చేటప్పటికి ఖరీఫ్లో వచ్చేటప్పటికి వరి పంట వేసుకోవడం జరుగుతుంది. దాంతోపాటుగా రబీలో మినుము పంట వేసుకుంటాము. ఈ 50 సెంట్లలో పూర్తి స్థాయిలో ప్రకృతి వ్యవసాయం చేసి, అంటే ముందుగా సిఆర్పీలు చెప్పిన విధానాల్లో జీవామృతాలు, కషాయాలు, అలాగే రాజలైన సూత్రాలను పాటిస్తూ ఈ ప్రకృతి వ్యవసాయం 2 ఎకరాల పొలం వరకు విస్తరించడం జరిగింది. ప్రధాన పంట మినుముతో పాటుగా ఆకుకూరలు వచ్చేటప్పటికి తోటకూర, గోంగూర, కొత్తిమీర వేసుకోవడం జరిగింది. అలాగే సాళ్ళ వెంబటి పెట్టినటువంటి సన్ఫ్లవర్, పొద్దుతిరుగుడు, దాంతోపాటుగా ముల్లంగి, అలాగే వంగ, మిర్చి, టమోటో, బంతి, గోరుచుక్కుడు, జనుము, నువ్వులు, ఆవాలు, బొబ్బర్లు కూడా ఈ పంట పొలంలో ప్రధాన పంటలో వేసుకోవడం జరిగింది. ఈ మినుము పంటతో పాటుగా వేసినటువంటి ఆకుకూరలు ఏవైతే ఉన్నాయో, తోటకూర, గోంగూర, అలాగే కొత్తిమీర, ఇవన్నీ కూడా నెలలోపే పంట తీతకు వస్తాయి కాబట్టి దాని నుంచి మనం దిగుబడి తీసుకోవచ్చు, వాటిని ఆదాయంగా పొందవచ్చు, కుటుంబ అవసరాలకు ఉపయోగించుకోవచ్చు. అవి తీసినటువంటి గ్యాప్ ఏదైతే ఉందో ఆ గ్యాప్లో మినుము మొక్క బాగా విస్తరిస్తుంది. పూర్తిగా మనం 7 సంవత్సరాల నుంచి ప్రకృతి వ్యవసాయాన్ని పాటిస్తున్నప్పటికీ గత 5 సంవత్సరాల నుంచి కూడా 365 రోజులు పచ్చని పంటలలో భాగంగా PMDS దగ్గర నుంచి ఈ 5 సంవత్సరాల్లో చేసినటువంటి ప్రకృతి వ్యవసాయ విధానాలతో ఈ సంవత్సరం మా భూమి అనేది జీవామృతాలని ఎక్కువగా తీసుకోలేదు. ఇప్పుడున్నటువంటి ఈ రబీ, ఈ మినుము క్రాప్ ఏదైతే ఉందో ఈ క్రాప్లో గత సంవత్సరం వరకు కూడా ఉపయోగించినటువంటి జీవామృతాల మోతాదులు అనేవి కూడా పూర్తి స్థాయిలో తగ్గాయి. ఈ సంవత్సరం ఈ రబీ పంటలో ఇప్పటి వరకు కూడా మనం చుట్టుపక్కల ఉన్నటువంటి కెమికల్ ఫీల్డ్స్లో ఉన్నటువంటి పురుగు ఏదైనా వస్తుందేమో మన భూమిలోకి అని చెప్పి ముందు జాగ్రత్తగా బ్రహ్మాస్త్రాన్ని మనం 2 సార్లు 15 రోజుల వ్యవధిలో స్ప్రే చేసుకోవడం జరిగింది. దానితో పాటుగా కోడిగుడ్డు నిమ్మరసం ద్రావణము, అలాగే చాపా బెల్లం ద్రావణం కూడా ఒకసారి స్ప్రే చేసుకోవడం జరిగింది. ఈ RDSలో ఇప్పటివరకు కూడా ఇంకా వీటి తప్ప ఎటువంటి ఇన్పుట్స్ అనేవి ఉపయోగించలేదు. ఈ గ్రోత్ ప్రమోటర్స్ కూడా, ఎందుకంటే ఇప్పుడు అన్ని రకాల పంటలు కూడా ప్రస్తుతం పూత పింద స్థాయిలో ఉన్నాయి కాబట్టి వాటిని యొక్క గ్రోత్ పెరగడం కోసం అని చెప్పి గ్రోత్ ప్రమోటర్స్ మాత్రమే ఉపయోగించడం జరిగింది. పంట మనకి 25 నుంచి 30 రోజుల్లోపు మనకి పంట దిగుబడి రావడానికి సిద్ధంగా ఉన్నది. గత 7 సంవత్సరాల నుంచి కూడా మనం ఈ ప్రకృతి వ్యవసాయ విధానాలని పూర్తి స్థాయిలో పాటిస్తూ 365 DGC చేయడం వల్ల మన సాయిలే ఒక ఎరువులా తయారైంది.
ఎటువంటి ఎరువులు కూడా అవసరం లేకుండా, అంటే ఇన్పుట్స్ ఏవి కూడా మనం వేసే పశువుల గత్తం కానివ్వండి, ఘనజీవామృతం కానివ్వండి, జీవామృతాలతో అవసరం లేకుండా సాయిల్ దానంతా దాని అదే కనుక మన పంటలు పండించి మనకు అందిస్తుంది అనమాట. అలాగే చూస్తున్నారు ఇక్కడ చూడండి, మొత్తం కూడా ఎక్కడికక్కడ మనకి సాలిగూళ్ళు కానివ్వండి, అలాగే తేమ బూజు అనేది కూడా భూమిలో ఏర్పడుతుంది. సాయిల్ అనేది చాలా స్మూత్గా అంటే స్మూత్గా ఉందన్నమాట. గత సంవత్సరం ఖరీఫ్లో వేసినటువంటి చింతలూరు సన్నాలు అనే రైసు మనం ఇక్కడ ప్రధాన పంటగా తీసుకోవడం జరిగింది లైన్ సోయింగ్ విధానంలో. దానిలో వచ్చేటప్పటికి మనకి ఎకరాకి 22 బస్తాల దిగుబడి అనేది మనం సాధించడం జరిగింది. ఆ యొక్క రైస్ అన్నీ కూడా స్టోర్ చేసుకుని బియ్యంగా మార్చి మనం సేల్ చేయడం జరిగింది. 25 కేజీల బ్యాగ్ వచ్చేటప్పటికి 2000 రూపాయలకి నేను సేల్ చేయడం జరిగింది. గడిచిన ఖరీఫ్లో వచ్చేటప్పటికి కూజీ పటాలి అనే వరి వెరైటీని వేసుకోవడం జరిగింది. ఆ వెరైటీలో వచ్చేటప్పటికి మనకి 22 బస్తాల దిగుబడి అనేది మనం తీయడం జరిగింది. ప్రస్తుతం వాటిని నిల్వ చేయడానికి గోడౌన్లో వేసుకోవడం జరిగింది. వాటిని రాబోయే రోజులు అంటే వచ్చే ఒక 2-3 నెలల్లో వాటిని కూడా 25 కేజీల బ్యాగులుగా మార్చి ప్రస్తుతం ఉన్న డిమాండ్ ప్రకారం 2200 రూపాయలకి 25 కేజీల బ్యాగ్ అనేది సేల్ చేయడం జరుగుతుంది. ఇప్పటివరకు కూడా ఈ ఆర్డీఎస్లో ఉన్నటువంటి ఆకుకూరల నుంచి ఒక్కొక్క రకం నుంచి కూడా ఒక 1000 రూపాయల దాకా మనకి ఆదాయం అనేది రావడం జరిగింది. ఈ ఆకుకూరలను ప్రధానంగా మనం ఏం చేస్తున్నామంటే చుట్టుపక్కల ఉన్నటువంటి స్కూల్స్ ఏ ఉన్నాయో స్కూల్స్ అంగన్వాడీస్కి మనం వాళ్ళకి వంటలకి మనం సప్లై చేయడం జరుగుతుంది. అలాగే ఈ కూరగాయలు కూడా వాళ్ళకి వాళ్ళ ఆర్డర్ మేరకు వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. మిగతా అంతా కూడా గ్రామ స్థాయిలో ఉన్నటువంటి లోకల్ మార్కెటింగ్, లోకల్గా ఎవరైతే ఉన్నారో రైతులు కానివ్వండి, చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామస్తులు ఎవరైతే అడుగుతున్నారో వాళ్ళందరికీ కూడా పొలం దగ్గరికి తీసుకొచ్చి తీసివ్వడం జరుగుతుంది. రబీలో మనకి ఆర్డీఎస్లో పలు రకాల పంటలు వేసుకోవడం వల్ల దీనిలో ఆకుకూరలు కూరగాయల నుంచి వచ్చిన ఆదాయాన్ని విత్తన ఖర్చు, అలాగే ఈ ట్రాక్టర్ ఖర్చులు కానివ్వండి, కూలీల ఖర్చులకు ఉపయోగించుకుంటాం. వచ్చిన దిగుబడి ఆదాయం అంతా కూడా మనకి నికర ఆదాయంగా ఉంటుంది. ప్రకృతి వ్యవసాయంలో పంటల ద్వారానే కాకుండా ఈ కషాయాలని కూడా నేను తోటి రైతులకు అందించడం వల్ల అదనపు ఆదాయాన్ని అనేది నేను తీసుకోవడం జరుగుతుంది. ఒక రైతుగా నేను చెప్పే విషయం ఏంటంటే పూర్తిగా 365 రోజులు భూమిని కప్పి ఉంచడం వల్ల మన నేల మారుతుంది, మన పంటల యొక్క నాణ్యత పెరుగుతుంది, ఆరోగ్యకరమైన ఆహారాన్ని పొందుతాము. నా పొలం నుంచి మొదలైన ఈ మార్పుని నా తోటి రైతులైనటువంటి రసాయన వ్యవసాయం చేసే రైతులు కూడా మార్చుకుంటూ గ్రామం అంతా కూడా ప్రకృతి వ్యవసాయం మళ్లిస్తూ రానున్న రోజుల్లో మా గ్రామంలో ఉన్నటువంటి వాయు కాలుష్యాన్ని, వాతావరణ కాలుష్యాన్ని కూడా తగ్గించడానికి నా వంతు కృషి చేస్తాను.